హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డేటా సైన్స్ వర్సెస్ డేటా అనలిటిక్స్. సో మనకు తెలిసిందే కదా, డాటా అనేది చాలా ఎక్కువైపోతుంది ఈ డేస్లో. సో అందుకే డేటాకి రిలేటెడ్ అయిన ఫీల్డ్స్ అన్ని చాలా పాపులర్ అయిపోతున్నాయి. అసలు ఈ డేటాని ఎట్లా స్టోర్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి అనేది చాలా కాంప్లికేటెడ్గా తయారైపోయింది. సో అందుకే దీని మీద చాలా రోల్స్ అనేటివి పాపులర్ అవుతూ ఉన్నాయి. సో దాంట్లో మోస్ట్ పాపులర్ అయినవి డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో ఇప్పుడు దాని మీద కొన్ని డిఫరెన్సెస్ అనేటివి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి డాటా సైన్స్ చేసే రోల్స్ ని డాటా సైంటిస్ట్ అంటారు. ఓకే, అలాగా డాటా అనలిటిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని డాటా అనలిస్ట్ అంటారు. ఇదైతే మన అందరికీ తెలిసిందే. ఓకే, సో డాటా సైన్స్లో స్పెషలైజేషన్ ఏంటి? డాటా సైన్స్లో ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంది. అంటే డాటా మొత్తం ఎలా ప్రాసెస్ అవుతుంది నుంచి ఎలా విజువలైజ్ చేసే వరకు మొత్తం ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో డాటా సైన్స్ లైఫ్ సైకిల్. సో ఇప్పుడు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఇందులో ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లం. ఎక్కడ డేటాలో ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తారు. ఆ తర్వాత డేటా మైనింగ్ చేస్తారు డాటా సైన్స్లో. అసలు ఈ డేటా మైనింగ్ ఏంటి అంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ డేటా సెట్స్ నుంచి మ్యాచ్ చేయాలి ఆ డేటా అనేది. ఓకే, ఇందులో చాలా ఎర్రర్స్ ఉంటాయి. సో వాటిని అన్ని డేటా మైనింగ్, డేటా సెట్స్, డిఫరెంట్ డేటా సెట్స్ నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత డేటా క్లీనింగ్ అనేది చేస్తారు. ఈ డేటాలో చాలా అమౌంట్ ఆఫ్ ఎర్రర్స్ అనేటివి ఉంటాయి కదా, సో దాన్ని క్లీన్ చేయని డాటా క్లీనింగ్ నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే డాటా ఎక్స్ప్లోరేషన్. ఈ డాటా ఎక్స్ప్లోరేషన్లో ఏం చేస్తారు అంటే మనకు వచ్చిన డేటాలో మీనింగ్ అంటే సెన్సిబుల్ ఫార్మాట్లో పెడతారు ఈ డాటాని. సో దాన్ని మనం డేటా ఎక్స్ప్లోరేషన్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డాటా ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్. ఓకే, ఈ డాటా ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ స్టెప్ అవుతుంది. తర్వాత ప్రిడిక్టివ్ మోడలింగ్. ఈ ప్రిడిక్టివ్ మోడలింగ్ అయినాక డేటా విజువలైజేషన్. దాని తర్వాత మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే ఏంటి అంటే మనం ఫోర్కాస్ట్ చేస్తాం చూడండి. లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది అనలైసిస్, అంటే డేటా తోటి అనలైజ్ చేయడం. సో దీన్నే మనం డేటా అనలిటిక్స్లో ఒక లైక్ స్పెషలైజ్డ్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీన్నే ఇంకా డీటెయిల్గా మనం ఇందులో తెలుసుకుంటాం. నెక్స్ట్ డేటా విజువలైజేషన్. ఇప్పుడు ఇక్కడ వరకు చేసిన డేటా ప్రాసెస్ మొత్తాన్ని దేనికన్నా విజువలైజ్ చేయాలి కదా. లైక్ చార్ట్స్లో కానివ్వండి, గ్రాఫ్స్లో కానివ్వండి, బార్ గ్రాఫ్స్లో కానివ్వండి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని డేటా విజువలైజేషన్ చేస్తాం కదా. సో ఆ ఫార్మాట్లో మనం డేటా విజువలైజేషన్ చేస్తాం. దాన్ని పవర్ బిఐ టూల్స్ యూస్ చేస్తాం, లేదంటే ట్యాబ్లు యూస్ చేస్తాం. సో ఇవి చాలా ఫేమస్. ఓకే, ఈ డేటా విజువలైజేషన్కి. సో అలాగన్నమాట. ఇప్పుడు ఈ డేటా సైన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ డేటా డేటా అనేది డేటా డేటా కాబట్టి కంపల్సరీ దీనికి డేటాబేస్ వచ్చి ఉండాలి. అది మనకి ఎట్లాగో తెలిసిందే. సో లాంగ్వేజెస్ చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఏదైతే ఇప్పుడు డాటా సైన్స్కి అవసరమో ఫస్ట్ వచ్చేసి డేటాబేస్, నెక్స్ట్ వచ్చేసి పైథాన్, ఆర్, లేదంటే హడూప్. సో ఇలాంటివి కొన్ని మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి డేటా సైన్స్కి. సో ఇప్పుడు డేటా అనలిస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ డేటా విజువలైజేషన్. సో ఈ టూ కంబైన్ చేస్తే ఒక స్పెషలైజ్డ్ ఫీచర్, అంటే ఒక స్పెషలైజ్డ్ ఫామ్లో డేటా అనలిస్ట్ చేస్తున్నారు. సో డేటా అనలిస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డేటా సైన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ డేటా అనాలిసిస్లో మనకి ఏముంటుంది? ఆబ్వియస్గా డేటా అనేది పక్కా ఉంటుంది. సో ఈ డేటాని మనం ఏం చేస్తున్నామంటే డేటాని కాన్సెప్షనలైజ్ చేస్తాం. డేటా అనలిస్ట్లో డేటాని కాన్సెప్షనలైజ్ చేస్తాం. అసలు ఈ డేటా కాన్సెప్షనలైజ్ అంటే ఏంటి అంటే ఒక డేటా మనము ఇచ్చినాక ఆ డేటా మీద మనం డిసిజన్స్ అనేటివి తీసుకుంటాం ఈ డేటా అనలిస్ట్లో. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇందులో. సో టైప్స్ వచ్చేసి ఏంటి అంటే, ప్రిడిక్టివ్ అనలైసిస్, సెకండ్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి, ప్రిడిక్టివ్ మోడలింగ్, థర్డ్ వచ్చేసి, డేటా విజువలైజేషన్. సెకండ్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి, ప్రిడిక్టివ్ అనలైసిస్, సెకండ్ వచ్చేసి, ప్రిడిక్టివ్ అనలైసిస్, సెకండ్ వచ్చేసి, ప్రిడిక్టివ్
ప్రిస్క్రిప్టివ్ అనాలైసిస్. థర్డ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అనాలైసిస్. ఫోర్త్ వచ్చేసి డయాగ్నోస్టిక్ అనాలైసిస్. ఓకే, ఈ 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. సో ప్రిడిక్టివ్ అనాలైసిస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనకి వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ డేట్కి పలానా వారానికి వర్షాలు చాలా బాగా ఉన్నాయి అంటారు. సో అది ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? సో బై దిస్ డేటా అనాలిసిస్ అంటే డేటా కలెక్ట్ చేసుకొని చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అలాగే మనకి కొన్ని వైరస్ లాంటి డిసీజెస్ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఎంతమందికి అయితే ఆ వైరస్ సోకుతుందో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎంతవరకు స్ప్రెడ్ అవ్వచ్చు అనేటి క్యాల్కులేషన్స్ కూడా ఈ ప్రిడిక్టివ్ అనాలైసిస్ త్రూ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద డిస్క్రిప్టివ్ అనాలైసిస్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎంత ఉంది, క్వాంటిటీ, దాని యొక్క డేటాని అనలైజ్ చేసుకొని చేసేది డిస్క్రిప్టివ్ అనాలైసిస్. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ అనాలైసిస్. డయాగ్నోస్టిక్ అనాలైసిస్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే డయోడ్స్ కానివ్వండి అలాంటివి ఉంటాయి కదా. సో అవి ఎప్పుడు పాడవచ్చు, ఎప్పుడు ఎర్రర్ ఇస్తుంది, లేదంటే ఎప్పుడు మనకి చూపిస్తుంది అనే వాటిని డయాగ్నోస్టిక్. సో ఇక్కడ ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చే మెడిసిన్స్ అలాంటి వాటిలో అనలైసిస్ చేసే ప్రిస్క్రిప్టివ్ అంటాము. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అనాలైసిస్ని మనం డేటా అనలిస్ట్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ డాటా అనలిటిక్స్ స్కిల్స్లో మీకు ఏ దాంట్లో ప్రొఫిషియంట్గా ఉండాలి అనుకుంటే మీకు అనలిటికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఓకే, దీనికోసం పక్క మనకి డేటా కావాలి కాబట్టి అందులో డేటాబేస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే, అది మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ అండ్ అనలైసిస్. దీని గురించి కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ డేటా అంతా అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ మనము దాన్ని రిప్రజెంట్ చేయనీకి ఒక డాటా విజువలైజేషన్ అనేది మనకు కావాలి కదా. లైక్ టూల్స్ కావాలి, లేదంటే బార్స్, చార్ట్స్, గ్రాఫ్స్ మనం అవతల వాళ్ళకి ప్రెజెంట్ చేయనీకి మనకి అనలైజ్ చేసిన డేటా మొత్తం డేటా విజువలైజేషన్ టూల్స్ కావాల్సిందే. సో దానికోసం డేటా విజువలైజేషన్ కూడా చాలా అవసరం మన డేటా అనలిటిక్స్లో. సో నెక్స్ట్ ఈ డాటా సైన్స్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇందులో చాలా కాంప్లెక్స్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేటివి ఉంటాయి. మెషిన్ లెర్నింగ్ అవ్వనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని ద్వారా మొత్తం చాలా కాంప్లెక్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. కంప్లీట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ ఏంటి, మనకి ఇచ్చిన డేటాలో ఒక స్పెసిఫిక్ క్వశ్చన్స్ మనం ఏమన్నా ఉంటే ఆన్సర్ చేస్తున్నట్టు. సో ఈ డేటా అనలిటిక్స్ని యూస్ చేసి చాలా మంది చాలా విధాలుగా యూస్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీషోనే తీసుకోండి. ఓకే, మనకి మీషో ఉంది. ఓకే, ఒక పర్సన్ మీషో ఓపెన్ చేసినప్పుడు అతనికి ప్రీవియస్గా ఏ డేటా అయితే చూసిండో, సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నాకు వాచెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను డిఫరెంట్ వాచెస్ చూస్తుంటా. అప్పుడే టచ్ వాచెస్ చూస్తుంటా, యాపిల్ వాచెస్ చూస్తుంటా, లేదంటే అనలాగ్ వాచెస్ చూస్తుంటా. సో నెక్స్ట్ టైం నేను మీషోకి వచ్చినప్పుడు పక్కా ఈ పర్సన్ పలానా వాచెస్ చూస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ టైం నాకు మీషో ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు వాడు వాచెసే ఎక్కువ చూపిస్తాడు. ఎలా చేస్తున్నాడు ఇవన్నీ? లైక్ డేటా అనలిటిక్స్, వాడు అనలైజ్ చేస్తున్నాడు. నేను ఏది ఎక్కువ ఫ్రీక్వెంట్గా సెర్చ్ చేస్తున్నానో, ఏది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తున్నానో దాని ప్రకారంగా నాకు ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటే నేను ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని కొనాలనుకుంటాను కదా. సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లో డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఇది సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో మీకు ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుంది కూడా అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన FLM ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే హిట్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ.